ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు మొహం చాటేస్తూ ఉన్నారంటే ఇవాళ ఈ ముఖ్యమంత్రి మీద ప్రజలే కాదు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఇవాళ విశ్వసనీయతను కోల్పోయారు, అతని మీద నమ్మకాన్ని కోల్పోయారు. ఇవాళ ఊరూరు బోర్డులు పెట్టుకున్నాడు, మా నమ్మకం నువ్వే జగన్ అని. మా నమ్మకం నువ్వే జగన్ కాదు, మా నమ్మకం లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. దానికి ఈరోజు జరిగినటువంటి ఒంగోలు సభలో మరి అక్కడ ఉన్నటువంటి ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు రాలేదు, ముఖ్య నాయకులు ఎవరు కూడా పాల్గొనలేదు. పక్కన కూర్చున్నటువంటి బాలినేని కూడా పారిపోతే మళ్ళీ బదిలాడి తెచ్చుకున్నారు. ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. ఇవాళ ఏ నియోజకవర్గాలు చూసుకున్నా పోటీకి మనుషులు లేక ఎత్తుక్కుంటా ఉన్నాడు. ఎవరు వస్తారా, ఎవరిని పట్టుకొద్దామా? ఇవాళ ఇంత దిగజారిపోయాడు. 151 ఎమ్మెల్యేలు అని చెప్పి విర్రవీగిన ముఖ్యమంత్రికి ఇవాళకి పోటీకి అభ్యర్థులే దొరకట్లేదంటే ఇవాళ ఎంత దౌర్భాగ్యంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేశాడనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఇవాళ ముఖ్యమంత్రి గారు అనేక సార్లు చెప్పారు గతంలో పాదయాత్ర సందర్భంగా కూడా, ఎన్నికలకు ముందు 6 నెలలలోపు చేసే ఏ పనైనా సరే అది ఎన్నికల స్టంట్ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఇళ్ల పట్టాలని చెప్పి కొత్త డ్రామాలు ఆడుతూ ఉన్నాడు, సెంటు భూమిని డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలు అయితే తప్పుడు పత్రాలు సృష్టించి, తప్పుడు నివేశన పత్రాలు, దాని మీద ఆర్ఎస్ఆర్లు ఉండవు, నెంబర్ ఉండదు, స్ట్రీట్ ఫీల్డు లేకపోతే తహసీల్దార్ సంతకం ఉండదు, స్టాంపు ఆన్లైన్లో చెక్ చేస్తే ఉండదు, మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని మళ్ళీ అధికారం రావాలని చెప్పి రకరకాలుగా కక్కుర్తి పనులు చేస్తూ ఉన్నారు ఇవాళ ఎమ్మెల్యేలు కానీ, సోకాళ్ళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ, సాక్షాత్తు ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ. ఈరోజు చూసుకోండి, ఇంకా వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఎన్నికలకి ఇంకా ఖచ్చితంగా 50 రోజుల లోపే ఉంది. ఇప్పుడు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఎన్నికల కమిషన్ కూడా దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అధికారులు ఇవాళ ఎవరైతే మేము అధికారులు కూడా చెప్తా ఉన్నాం, ఇవాళ మీరు కానీ ఈ రకంగా నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలకు దగ్గరగా ఉన్నటువంటి ఈ సమయంలో తప్పుడు పనులు చేస్తే ఖచ్చితంగా రేపు దీనికి 10 రెట్లు అనుభవిస్తారు. చట్టమే చేస్తుంది, మేము చెప్పక్కర్లా. చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని తీసుకుంటాం, వాళ్ళని న్యాయస్థాన పరిధిలో నిలబెడతాం, వాళ్ళని అనర్హులుగా చేసేదాని కోసం కూడా వెనకాడమని కూడా తెలియజేస్తా ఉన్నా. అధికారులందరూ కూడా జాగ్రత్తగా మీరు వ్యవహరించండి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఇవాళ కొంతమంది ఇప్పటివరకు మీరు పోస్టింగ్ల కోసమో లేకపోతే వాళ్ళు ఇచ్చే తాయిలాలకి కకృతి పడో అందరినీ అన్న కొంతమంది అధికారులు ఇవాళ చేసినటువంటి తప్పిదాలు ఇప్పుడు ఎన్నికలకి ఇంకా కేవలం 50 రోజుల లోపే ఉన్నటువంటి ఈ తరుణంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా మీరు దానికి బాధ్యులు అవుతారు. దాంట్లో మీరు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. అన్ని తప్పుడు మాటలు చెప్తానండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేశాడు. ఈ రాష్ట్రంలో మెర్జింగ్ పేరుతో అనేక స్కూళ్ళని రద్దు చేయించాడు. ఈరోజు మరి ఏదైతే ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయో ఎయిడెడ్ స్కూల్స్ ఆస్తులు కొట్టేయడానికి కుట్రలు చేసి ఇవాళ ఎయిడెడ్ స్కూల్స్ మొత్తాన్ని కూడా కొంతమంది దాతలు ఆ రోజున విద్యా వ్యవస్థలో సొసైటీకి ఉపయోగపడాలని చెప్పి ఎయిడెడ్ స్కూల్స్ని ఏర్పాటు చేస్తే ఇవాళ ఎయిడెడ్ స్కూల్స్ అన్నిటి కూడా నాశనం చేసి ఇవాళ నేనేదో స్కూళ్ళల్లో కంటెంట్ ఇవ్వడానికి బైజూస్
కంటెంట్ నేను పెట్టించానని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. ల్యాప్టాప్లు ఇచ్చానన్నాడు. ఏమైనాయి ఇవన్నీ? వందల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ బైజూస్ సంస్థ ఇవాళ ఆల్రెడీ ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అడ్రస్ లేకుండా పోయాడు. వాళ్ళు చేసినటువంటి తప్పిదాల్లో మీరు కూడా భాగస్వాములు అవుతారు. అధికారులు కూడా చెప్తా ఉన్నాం, ఆ బైజూస్ సంస్థలో చేసినటువంటి తప్పిదాల్లో పాలకులతో పాటు అధికారులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. చూసాం గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి సూట్ కేసు కంపెనీల్లో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు రోడ్డున పడిపోయారో చూసాం. ఇవాళ భవిష్యత్తులో ఇంకెన్ని వందల మంది ఇబ్బందులు పడతారో ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ ఈ ముఖ్యమంత్రి చెప్తా ఉన్న డీబీటీ ద్వారా నేను 2,35,000 కోట్లు ఈ ప్రజలకి ఖర్చు పెట్టానని చెప్పి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే నువ్వు అవన్నీ జరగని దాన్ని 2,35,000 కోట్లు నేను డీబీటీ ద్వారా ఇచ్చానంటాడు. మేము డీబీటీ ద్వారా మేము ఇచ్చాం. గతంలో ప్రజలకు నేరుగా మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారే డీబీటీ స్కీమ్ డైరెక్ట్ బ్యాంకుల నుంచి ఇచ్చినటువంటి బెనిఫిషియర్స్కి ఇచ్చినటువంటి విధానాన్ని శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారు. కానీ నువ్వు అప్పులు చేసి 10 లక్షల కోట్లు అప్పులు చేస్తే ఏమైనా డబ్బులు ఇవాళ అన్నింటిలో అవినీతి చేశావు. మద్యంలో పనికిరాని చెత్త బ్రాండ్లు పెట్టించి నేనొస్తే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి వాళ్ళ దాంట్లో ఎంత ఆదాయాలు తీసుకుంటా ఉన్నావు? ఆన్లైన్ పేమెంట్లు బడ్డీ కొట్ల దగ్గర జరుగుతాయి, ఆన్లైన్ పేమెంట్లు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. కానీ మద్యం షాపుల్లో ఓన్లీ క్యాష్. ఏంటంటే మొత్తం ఆ డబ్బుల్ని రేపు ఎన్నికల్లో వాడాలని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా మీకు 10 రెట్లు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చేసే ఏ విషయాలు కూడా ప్రజలు ఇవాళ పట్టించుకునే పరిస్థితి ఫీల్డ్లో మేము చూస్తూ ఉన్నాం. ఆఖరి నిమిషంలో ఇప్పుడు తీసుకొచ్చి మీరు తాయిలాలు పెడితే తప్పుడు తాయిలాలు పెడతా ఉన్నారు. మళ్ళీ అధికారంలో రావడం కోసం తప్పుడు తాయిలాలు పెట్టుకుని ప్రకటించుకుని అందలం ఎక్కాలంటే అది సాధ్యం కాదు. ప్రతిదీ ప్రజలకు గుర్తుంది. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అన్నావు. ఎస్సీ సోదరులకి ఏం న్యాయం చేశావు? ఎస్సీ కార్పొరేషన్ ఏమైంది? ఎస్సీ సప్లాన్ నిధులు ఏమైనాయి? రండి చూపించండి. మేము చర్చ కాదు, ఇవాళ ప్రజల్ని చైతన్యపరుస్తాం. డాక్టర్ సుధాకర్ని అతి దారుణంగా హత్య చేశావు. అనంతబాబు డ్రైవర్ని, సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా హత్య చేపిస్తే పోలీసులు పెట్టి ఊరేగిచ్చావు. ఇదేనా నువ్వు దళితులకు చేసినటువంటి న్యాయం? ఇవాళ ఒక మైనార్టీ సోదరుడు అబ్దుల్ సలాం మీ పోలీసులు వేధింపులు భరించలేక కుటుంబం మొత్తం 5గురు ఒక ముస్లిం సోదరులు ట్రైన్ పట్టాల మీద తలకాయ పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు. ఒక అభం శుభం తెలియని 10th క్లాస్ చదువుతున్నటువంటి మిస్బా ఒక ముస్లిం సోదరి మీ కిరాతకాలకి మీ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఒక విద్యార్థిని, 10th క్లాస్ విద్యార్థిని. చెప్పాలంటే చాలా బలహీన వర్గాలకి ఇవాళ సప్లాన్ నిధులు లేకుండా చేసావు. కార్పొరేషన్ FAR కార్పొరేషన్ పెట్టా, ఒక్క పైసా నిధులు ఇవ్వలేదు. దగా చేసావు, మోసం చేసావు. ఇవాళ నామినేటెడ్ పోస్టుల్లో నేను పేద అందలాలకు ఇచ్చానని చెప్తా ఉన్నావు. ఎవరికి ఇచ్చావు? మంత్రులు ఎవరికి ఇచ్చావు? వాళ్ళ మీద పెత్తనాలు ఎవరికి ఇచ్చావు? ఇవాళ ఒక్కో ప్రాంతాన్ని ఒక్కొక్కరు విడగొట్టి ఉత్తరాంధ్ర నుంచి అక్కడ ఎంతోమంది సీనియర్ ఎమ్మెల్యేలు బీసీల నుంచి ఉన్నారు, ఎస్సీల నుంచి ఉన్నారు. ధర్మాన ప్రసాదరావు గారు, బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్రలో ఉంటే నువ్వు అక్కడ విజయసాయిరెడ్డి గారిని, సుబ్బారెడ్డి గారిని పెట్టి వారికి పెత్తనాలు ఇస్తే ఇంకా నువ్వు ఈ వర్గాలకి ఏం చేస్తావు? ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకున్నట్టయితే అయోధ్య రామిరెడ్డి గారు అక్కడ పెత్తనం, ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు. ఇవాళ నేను
నామినేటెడ్ పోస్టులో మోసం చేశావు, నిధుల్లో మోసం చేశావు. ఇవాళ ఓట్లు దండుకోవడానికి మళ్ళీ బీసీ నినాదం, ఎస్సీ నినాదం, మైనార్టీ నినాదం అని చెప్పి కొత్త నినాదాలు పెట్టి బీసీలను, ఎస్సీలని, మైనార్టీలని మళ్ళీ ఓటు బ్యాంకుగా వాడుకోవాలని చూస్తే జరగదు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మేము ఇప్పుడు జైహో బీసీ ప్రోగ్రాం తీసుకున్నాం. ఈ జైహో బీసీ ప్రోగ్రాం ఆల్రెడీ ఇప్పటికి 900 సమావేశాలు నిర్వహించాం. రాబోయే కాలంలో 25 పార్లమెంట్లో 25 సమావేశాలు, భారీ సమావేశాలు పెట్టుకుంటాం. త్వరలోనే బలహీన వర్గాల కోసం ఒక డిక్లరేషన్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఒక విడుదల చేయబోతా ఉన్నాం. బలహీన వర్గాలకు ఏం చేయబోతా ఉన్నాము? ఇవాళ దళిత తేజం ద్వారా దళిత సోదరులకు జరిగినటువంటి అన్యాయాల మీద రాష్ట్రం అంతా కూడా ఇవాళ పర్యటనలు ప్రారంభించుకున్నాం. నువ్వు దళితులను మోసం చేయలేవు. వారికి కూడా త్వరలోనే ఒక డిక్లరేషన్ ఇవ్వబోతా ఉన్నాం. మహిళలకి, యువతకి, నిరుద్యోగులకి, ఉద్యోగస్తులకి అందరినీ మోసం చేసావు. ఉద్యోగస్తుల్ని ఒక బానిసలుగా వాడుకున్నావు. మీకు ఎందుకన్నా సిపిఎస్ వారం రోజుల్లో సిపిఎస్ రద్దన్నావు. ఇవాళ ఎన్ని వారాలైనవి? 60 నెలలు కాబోస్తా ఉంది. ఇది మోసం కదా జగన్మోహన్ రెడ్డి గారు? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నావు. ఏది జాబ్ క్యాలెండర్? 5 సంవత్సరాలు అయింది. ఎవరికన్నా ఒక్కరికన్నా ఉద్యోగాలు ఇచ్చావా? ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి అన్నావు. ఇప్పుడు ఏదో డిఎస్సి అని చెప్పి మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నావు. ఎన్నికలకి వారం 15 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతా ఉంటే ఇప్పుడు డిఎస్సి నిర్వహిస్తానంటున్నావు. ఇది మోసం కాదా? పచ్చి అబద్ధం కాదా? ఇవాళ మహాతల్లి భువనేశ్వర్ గారు తిరిగి ప్రజల్ని వాళ్ళ సాధక బాధల నుంచి ఆవిడ పరామర్శలు చేస్తా ఉంటే సిగ్గు లేకుండా నువ్వు అసెంబ్లీలో మాట్లాడించిన దుర్మార్గుడివి నువ్వు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఆ మహాతల్లి గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. సొంత బాబాయిని అతి కిరాతకంగా హత్య చేసినటువంటి నీకు కుటుంబ విలువలు ఏం తెలుసు? నీ సొంత చెల్లి ఇంట్లోంచి తరిమేస్తే ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతుందని చెప్పి నీ సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా ఆవిడ మీద పోస్టులు పెట్టించి ఒక ఆడబిడ్డను కూడా చూడకుండా, సొంత చెల్లెని కూడా చూడకుండా ఇంత నీచానికి దిగే ఈ ముఖ్యమంత్రికి విలువలు ఉన్నాయా? ఒక విలువలు లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తిడితే పదవులు, బూతులు తిడితే పదవులు. ఇవాళ చాలా ప్రజలందరూ కూడా గమనించాలి, ఆలోచించాలి. ఈ రాష్ట్రం ఏమైపోతా ఉందో. స్వేచ్ఛగా వచ్చి బయటకు వచ్చి ఒక్కరు ఒక మాట చెప్పుకునే పరిస్థితి ఉందా? సొంత చెల్లినే దిగజార్చినటువంటి ఈ ముఖ్యమంత్రికి అసలు విలువలు ఉన్నాయా? దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలని. ఆల్రెడీ వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి అర్థమైంది, పరిస్థితులు అర్థమైంది కాబట్టి ఒక్కొక్కరు మొహం చాటేస్తూ ఉన్నారు. పోటీకి అందరూ కూడా వెనకబడిపోతూ ఉన్నారు. ప్రకటించినటువంటి అభ్యర్థులే పారిపోతూ ఉన్నారు. బతులు ఆడుకుని బామాడుకుని ఎవరినో తీసుకొచ్చి పోటీల్లో పెట్టి నిలబెట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఒక నీతి, నిజాయితీ, నిబద్ధతతో ఈనాడు ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇవాళ అపోజిషన్లో నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టించినా రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచక ప్రభుత్వాన్ని పోగొట్టాలని చెప్పి బయలుదేరినటువంటి మరొక మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. రాబోయే కాలంలో రేపు 28వ తారీఖున మేనిఫెస్టో విడుదల ఉమ్మడి సమావేశంలో ఈ ముఖ్యమంత్రికి దడపడుతూ ఉంది. ఇవాళ తెలుగుదేశం, జనసేన జరుగుతున్నటువంటి ఈ ప్రభంజనాన్ని చూసి ఈ ముఖ్యమంత్రికి దడపుట్టే ఇలాంటి తప్పుడు మాటలు చేస్తూ, తప్పుడు వాగ్దానాలు ఇస్తూ, తప్పుడు ఇళ్ల స్థలాలని పెట్టి ఇవాళ జరిగినటువంటి గతంలో 5 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి G+3 ఇళ్ళు దాదాపు 2.5 లక్షల పైన ఇచ్చాం. ఆ ఇళ్ళు ఇస్తానికి మీకు మనసు రాదు. ఈ మోసాలు దాగవు, జరగనివ్వం. రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. మళ్ళీ ఈ రాష్ట్రానికి ఒక స్వచ్ఛమైనటువంటి ప్రభుత్వాన్ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.